తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డిపై కొంతమంది వ్యక్తులు ప్రత్యేకించి మేడ్చల్ జిల్లా కొరెముల గ్రామ నివాసి శ్రీకాంత్ చేస్తున్న నిరాధారణ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శివకుమార్ తెలిపారు. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని, క్రీడా అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం జరుగుతోందన్నారు. మద్ది మహేందర్ రెడ్డి కబడ్డీ క్రీడా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో క్రీడాకారులకు అనేక అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని, ఇది క్రీడా వాతావరణాన్ని దెబ్బతీసే చర్య అన్నారు. అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కబడ్డీ క్రీడను అభివృద్ధి చేయడంలో అసోసియేషన్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, యువత ప్రతిభా క్రీడలను సంక్షేమమే ప్రధాన లక్ష్యమని శివకుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉంటున్నాను. అలాగే సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అయితే ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు మేము చూస్తూ ఉన్నాం. అవి నాకు చాలా బాధ అనిపించి వాటికి స్పందించాల్సిన అవసరం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సిద్దిపేట గడ్డ నుంచి గజ్వేల్ నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏంటంటే ముఖ్యంగా మాకు దైవ సమానమైన తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి గారు మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా లోకానికి, కబడ్డీ క్రీడా లోకానికి ఒక దైవ సమానంగా భావిస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తిపై పదే పదే దొంగ అని, అదేవిధంగా డబ్బులు తీసుకొని పనిచేస్తున్నాడని ఒక తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నుంచి క్లియర్గా కూడా పనికిరాని వ్యక్తిని, సస్పెండ్ అయిన వ్యక్తి బయటకు పోయి మాట్లాడుతుంటే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడిన విధానానికి అసలు క్రీడా గౌరవాన్ని కాపాడడానికా లేక క్రీడా గౌరవాన్ని నాశనం చేయడానికి ఉండడా, ఒక క్రీడాకారుడిగా అతను మాట్లాడే మాటలు చాలా బాధాకరం. వాటిని మేము సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాటిని మేము కేవలం తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీయడం కోసమే జరుగుతున్న కుట్రలో భాగం, ఎవరో వెనకాల ఉండి కావాలని వ్యక్తిగతంగా నష్టపరచడం కోసం, అసోసియేషన్ గౌరవాన్ని నష్టపరచడం కోసం మాత్రమే ఆయన పని కట్టుకొని బయటికి వెళ్ళిపోయిన సస్పెండ్ అయిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన రెడ్డి అంటున్నాడు. రెడ్డి కులములైన పుట్టిన కానీ ఆయన కింద పనిచేసే వ్యక్తులు కానీ, ఆయన గురువులు కానీ, ఆయన నిత్యం ఆయన నివసిస్తున్న ప్రదేశంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీలు, బీసీలు, అదేవిధంగా చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు ఎస్సీ ఎస్టీలే అభిమానులుగా ఉంటారు. ఎందుకంటే ఆయన మాకే ఎన్నోసార్లు బాపు జ్యోతిబాయి పూలే గురించి కానీ, కాంశీరామ్ గురించి కానీ, అంబేద్కర్ గురించి కానీ కొన్ని సమయ సందర్భాలను బట్టి వాళ్ళ సూక్తులు నాకు చెప్తూ మమ్మల్ని ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. ఆయన చెప్పిన మాటలతోనే నేను క్రీడాకారులుగా ఉన్న నాకు, విలేజ్లో ఒక మా గ్రామంలో ఉప సర్పంచ్గా ఉన్న నాకు ఖచ్చితంగా నీకు టాలెంట్ ఉంది శివ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివినట్టు చదవాలని ఇంకా అని చెప్పి ప్రోత్సహించడం వల్లనే నేను ఈరోజు అడ్వకేట్గా ఎల్ఎల్బీ చేశాను. ప్రస్తుతం ఎల్ఎల్ఎం కూడా కంప్లీట్ అయిపోయింది. అలాంటి వ్యక్తిపై మాలాంటి వందల మంది క్రీడాకారులు ఆయన ప్రోత్సహించడం ద్వారా బయటకు వచ్చింది. అలాంటి వ్యక్తిపై దూషించడం అనేది చాలా ఖండిస్తున్నాం మేము. కానీ చట్టపరంగా మేము ఏదైతే ఎదుర్కోవాలో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా ఆ నిరాధారమైన ఆరోపణలకు చట్టపరంగానే మేము వాళ్ళకు సమాధానం చెప్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 పదవులు అనుభవించారు, 2 పదవులలో ఉన్నాడు అంటున్నారు. 2 పదవులు అసలు నువ్వు 2011 స్పోర్ట్స్ యాక్ట్ అని ఉన్నది, దాని గురించి చదువుకో ఫస్ట్. అది ఎప్పుడు అమలైంది, ఎప్పటి నుంచి అమలవుతుంది, ఎప్పుడు వచ్చింది, దానికి అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల నుంచి మనకు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పుడు అన్న ఎక్కడున్నాడు, ఆ టైంలో 2 పదవులు అనుభవించాల్సిన అవసరం ఏముంది, అది ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్కి వర్తిస్తుందా, ఈసీ మెంబర్కి వర్తిస్తుందా అవన్నీ కనీసం తెలుసుకొని మాట్లాడే ముందు. అదేవిధంగా ఆయనకు కేవలం కబడ్డీ క్రీడాకారుడిగా ఉన్నాడు,
కాబట్టే కబడ్డీ క్రీడకు సేవ చేద్దామనే భావంతోనే జిల్లా సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించి కబడ్డీ క్రీడ గౌరవాన్ని పొడగొట్టవద్దు, కబడ్డీ క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్తో మాత్రమే ఆయన పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆయనకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి ఒక హోదాలలో ఇంకా వేరే హోదాలో ఆయనకు అవసరం లేదు. కానీ చాలామంది క్రీడాకారులను బయటకు తీయాల్సి వస్తే 100% నేను ముంగటువంటి పనిచేస్తా అని స్వచ్ఛందంగా ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకునే వ్యక్తే తప్ప ఆయన డబ్బులకు తీసుకొని అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. డబ్బులు ఇచ్చే వ్యక్తి కానీ తీసుకునే వ్యక్తి కాదు. అయినా ఈ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో మాకు కులం లేదు, మతం లేదు. మా కులం కబడ్డీ, మా మతం కబడ్డీ బతుకుతూ ఉంటాం. ప్రతి ఒక్కరిని అన్న అంటాం, వదిన అంటాం. మంచి అవినాభావ సంబంధాలతో అన్న, వదినే, తమ్ముడు ఇలాంటి సంబంధాలు ఉన్న మా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో కులం అని చెప్పి కావాలని ఒక వ్యక్తిపై కుట్ర వండి మా సంస్థ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సంస్థ పైన బురదల చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉంది మాకు. కానీ మేము తగిన రీతిలోనే సమాధానం ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అదేవిధంగా ఇంకొక మాట చెప్తా ఉన్నాం,